హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు నేను మీతో ఒక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. అది మీ లైఫ్ని సేవ్ చేస్తుంది. జోక్ కాదు, సీరియస్. ఏ ప్రోడక్ట్ అంటే ఒక స్టిక్కర్. మీరు అనుకోవచ్చు ఆ స్టిక్కర్ నా లైఫ్ ఏం సేవ్ చేస్తుంది అని అంటారా? ఎస్, మీరు ఎప్పుడైనా ఈ ట్రిప్స్కి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ ఇన్సిడెంట్స్ లైక్ యాక్సిడెంట్స్ అయ్యి ఉంటే ఆ టైంలో ఆ స్టిక్కర్ అనేది మన లైఫ్ సేవ్ చేస్తుంది. నియర్ బై ఉన్న హాస్పిటల్స్కి కానీ, నియర్ బై ఉన్న బ్లడ్ బ్యాంక్స్కి కానీ, లేకపోతే మన పేరెంట్స్కి కానీ మన ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది అది చూపిస్తుంది. ఏంటి ఆ ప్రోడక్ట్ అని మీరు క్యూరియాసిటీ ఉన్నారా? ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ట్యాగ్జీ. ఇది ఆ ప్రోడక్ట్. సో ఈ ట్యాగ్జీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తుంటారు. టీ పిన్ ఐడి ఉంటుంది, పిన్ ఉంటుంది, అండ్ వాళ్ళు మనకు ఒకటి బ్లడ్ గ్రూప్ది స్టిక్కర్ ఇస్తారు. ఇది మన హెల్మెట్కి కానీ, లేదా మన బండికి కానీ, మన ఫోన్కి కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐడి అండ్ పిన్ ఉంటుంది. ఇది ఎలా బుక్ చేయాలో నేను మన డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. దీన్ని రిజిస్ట్రేషన్ ఎలా, ఫర్దర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ మన వీడియోలో చూపిస్తాను. దీన్ని ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా బై చేయాలి, ఒకవేళ బై చేసినా కానీ దీన్ని ఎలా లింకప్ చేయాలి అని వీడియోలో మీరు చూస్తారు. దీని ద్వారా చాలామంది లైఫ్ అనేది సేవ్ చేయగలుగుతాం. సో ఇది చాలామందికి తెలియదు. సో ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్, మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్, చాలా లైఫ్స్ అనేది సేవ్ చేస్తుంది. నేను కూడా నా హెల్మెట్కి నేను స్టిక్ చేశాను. ఇది బ్లడ్ గ్రూప్ అండ్ ఇది క్యూఏ, ఇది స్టిక్కర్. సో దీన్ని ఏంటంటే మనం ఫోన్తో స్కాన్ చేస్తే మన డీటెయిల్స్, మన లాట్లాన్, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేస్తాయి లొకేషన్లో. ఫ్రెండ్స్, గూగుల్లో ట్యాగ్జీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ట్యాగ్జీ వాళ్ళ వెబ్సైట్ మనకి కనిపిస్తుంది. ట్యాగ్జీ అని క్లిక్ చేసిన తర్వాత అందులో మనం ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే అక్కడ రిజిస్టర్ అనే ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి మనం. అప్పుడు మనకి అక్కడ రిజిస్టర్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో అక్కడ అందరి దగ్గర ఈమెయిల్ ఐడీలు ఉంటాయి కాబట్టి ఈమెయిల్ ఐడీస్తో మనం రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో అవి ఇచ్చేసి మనము లాగిన్ అవ్వచ్చు. లేటర్ అక్కడ మనకి కొన్ని ప్రొఫైల్స్ యాడ్ చేయమని చెప్పేసి ఒక ట్యాబ్ కనిపిస్తుంటుంది, డ్రాప్ డౌన్. ఆ డ్రాప్ డౌన్లో మనకి పెట్, వాల్యుబుల్, హ్యూమన్ అని కనిపిస్తూ ఉంటుంది. మనం హ్యూమన్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. వన్స్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటీ, అలాంటివి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద మనకి ఒక చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. అది క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ప్రొఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ది ఒకటి చూపిస్తుంటుంది. దాన్ని కూడా మనం నెక్స్ట్ అనే బటన్తో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ట్యాగ్జీని ఇక్కడ లింకప్ చేయడానికి మనకి ఐడి ఇంకా పిన్ అడుగుతూ ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర లేదు కాబట్టి కంటిన్యూ వితౌట్ లింకింగ్ ఏ ట్యాగ్జీ ప్రోడక్ట్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ అనే బటన్ని మనం ప్రెస్ చేస్తే మన డీటెయిల్స్ అనేది ఒకటి యాడ్ అయిపోతుంది, ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకి ఇక్కడ 2 డీటెయిల్స్ కనిపిస్తుంది, డిలీట్ అండ్ ఎడిట్. మనం ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇంకా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనము వన్స్ ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ట్యాగ్జీ లింక్ని కొత్తది లింక్ చేయొచ్చు లేదా అన్లింక్ చేయొచ్చు. ఇంకా మిగతా కిందవి పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, అడ్రస్, ఎలర్జీస్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనము ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటాయి. లేటర్ ఆన్ మనకి అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఆ క్యూఆర్ కోడ్లో తెలిసిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలి, ఇంకా కొత్తవి కావాలంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.